కాకినాడ రమణయ్యపేట ఈశ్వర్ నగర్లో 1998 నుంచే హోలీ గాడ్ చర్చ్ నిర్వహిస్తున్నామని పాస్టర్ విలియమ్స్, న్యాయవాది డేవిడ్ శామ్యూల్ తెలిపారు. శాంతి నివాస్ లాడ్జ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈశ్వర్ కాలనీలో చేపడుతున్న చర్చ్ నిర్మాణం అక్రమ కట్టడాన్ని కాదని, గత 28 సంవత్సరాలుగా అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చర్చ్ నిర్మాణానికి 3 సార్లు జిల్లా కలెక్టర్లు అనుమతులిచ్చారని తెలిపారు. కొంతమంది హైందవ సంస్థలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రార్థన మందిరం తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. తాము కూడా భారతీయులమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో పండు అశోక్ కుమార్, సాధనాల రాజాజీ, బలగం శ్యాంబాబు, బుంగా సతీష్ కుమార్, చార్లెస్, ఎడ్వర్డ్ తదితరులు పాల్గొన్నారు. విలియమ్స్ చెప్పినట్టుగా ఆ రమణపేట ఈశ్వర్ నగర్లో ఉన్నటువంటి చర్చి వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి సుమారుగా 1998 సంవత్సరం నుంచి ఇంకా ముందే మరి అక్కడ చర్చి నిర్వహించడం, మరి క్రైస్తవులందరూ అక్కడ చేసి ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ పాకలో ఉన్నటువంటి దాన్ని 2 సార్లు తిరిగి నిర్మించడం జరిగింది. మరి జనం సరిపోగా 3వసారి దాన్ని తిరిగి నిర్మించేటువంటి ప్రయత్నంలోనూ, అలాగే బిల్డింగ్ కూడా పాడవడం వల్ల మరి 3వసారి చేసేటప్పుడు వాస్తవాలు వక్రీకరించి మొట్టమొదటిసారిగా అక్కడ సంఘం కడుతున్నట్లుగా గవర్నమెంట్ వారిని కోర్టుని మధ్య పెట్టాలని చూశారు. అయితే అనాదిగా అక్కడ ఆరాధన జరుగుతున్నది అనేటువంటిది వాస్తవం కాబట్టి ఆ వాస్తవాన్ని ఎవరూ తప్పట్లేకపోయారు. అందువల్లే ఎన్నిసార్లు ఎన్ని రకాల అభ్యంతరాలు పెట్టినా కానీ కలెక్టర్ గారు చర్చ్ కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారు. అనుమతి ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి, అంటే ఉదాహరణకి మరి కరోనా టైంలో గ్రామ సభ నిర్వహిస్తే, మరి కరోనాలో కూడా రిలాక్సింగ్ టైం ఉంటుంది. ఆ రిలాక్సింగ్ టైంలో గ్రామ సభ నిర్వహిస్తే కరోనా టైంలో గ్రామ సభ నిర్వహించారని ఇలాగ చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఎత్తి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు మళ్ళీ వాళ్ళు ఏదైతే సాంకేతిక లోపం చూపించారో మళ్ళీ ఆ లోపాన్ని సవరించి మళ్ళీ ఫ్రెష్ ఆర్డర్ ఇవ్వమని అన్నాం. మళ్ళీ అలాగే ఇప్పటికి 3 కలెక్టర్లు 3 సార్లు అనుమతులు ఇచ్చారు. ఎవరు అనుమతి ఇచ్చినా కానీ ఏదో ఒక చిన్న సాంకేతిక లోపాన్ని తీసుకుని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. గమనించాల్సింది ఏంటంటే ఇన్నిసార్లు కోర్టు విచారణ జరిగినా కానీ ఒక విషయం మాత్రం రూఢి, అక్కడ అనాది కాలంగా సంఘం ఉంది, ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతున్నాయి. అది జరుగుతున్నప్పుడు అక్కడ ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. ధర్మిలా వాళ్ళు స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం నుంచి కోర్టు నుంచి కూడా తప్పుదారి పట్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే కలెక్టర్ గారు పిలిచి వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ ఆర్డర్ ఇస్తారేమో దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలన్నీ అసలు ఆ చర్చి పంచాయతీరాజ్ బోర్డు పెట్టినప్పటి నుంచి మా మిత్రులు అసలు ఆ ప్రాంతానికే వెళ్ళట్లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళినట్టు వాళ్ళ మీద భయపెట్టినట్టు తప్పుడు సంగతులతో తప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి అలాగే తప్పుడు విషయాలు వార్తాపత్రికల్లో వచ్చేలా ప్రయత్నం చేసి ఇప్పుడు కలెక్టర్ గారు జరుగుతున్నటువంటి ఎంక్వైరీ సజావుగా జరగకుండా వాళ్ళ ప్రయత్నం చేస్తారు అది. కాబట్టి మరి మనం అందరం భారతదేశంలో ఉన్నాం, అందరం భారతీయులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరుగుతున్నాం. మత సామరస్యం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి మంచి లక్షణం. ఆ మత సామరస్యాన్ని దెబ్బతీయాలని మరి ఒకసారి గుడి కట్టిన తర్వాత ధర్మిలో కొన్ని 100 ఏళ్ళు వేరే స్థలాలు కొనుక్కుని నేను కొత్త వాళ్ళు వచ్చాను కాబట్టి అప్పుడే ఉన్న స్థలాన్ని తీసేమని అన్నది చాలా అన్యాయం. ఈ వాస్తవాలన్నీ సొసైటీలో ఉన్నటువంటి విద్యులందరూ గమనించాలని, అనాదిగా అక్కడ ఆలయం ఉన్నదన్న సంగతి కోర్టులు అధికారులు కూడా గుర్తించి ఆ విషయాన్నే ఎన్నిసార్లు రిపోర్ట్ అడిగినా ఆ విషయాన్నే వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చారు. ఆ షరతులు ఖచ్చితంగా పాటిస్తున్నారు. అయినా కానీ మరి అవాంతరాలు కలిగి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో వాస్తవాలు గమనించాలని ప్రెస్ వారికి అలాగే కాకినాడలో ఉన్నటువంటి వాస్తవాలకి